ఉక్రెయిన్పై మరోసారి భీకర దాడి చేసింది రష్యా. ఉక్రెయిన్ నగరాలపై 367 డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. యుద్ధం ప్రారంభమయ్యాక అతిపెద్ద వైమానిక దాడిగా తెలుస్తోంది. రష్యా దాడిలో 13 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపారు అధికారులు. జైటోమిర్ ఉత్తర ప్రాంతంలో జరిగిన దాడిలో 3 పిల్లలు ఉన్నట్లు చెప్పారు. ఇక రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఉక్రెయిన్పై రష్యా దాడులు పెరిగాయన్నారు. రష్యాపై ఇప్పటికైనా ప్రెసిడెంట్ ట్రంప్ మెతక వైఖరి వీడాలని సూచించారు. అమెరికా మౌనం పుతిన్ ని ప్రోత్సహిస్తుందంటూ ఫైర్ అయ్యారు జెలెన్స్కీ. రష్యాపై వెంటనే కొత్త ఆంక్షలు విధించాలన్నారు జెలెన్స్కీ. 2 దేశాల మధ్య ఖైదీల మార్పిడికి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో రష్యా ఎయిర్ స్ట్రైక్ తో ఏమవుతుందోననే టెన్షన్ నెలకొంది. ఉక్రెయిన్పై మరోసారి భీకర దాడి చేసింది రష్యా. ఉక్రెయిన్ నగరాలపై 367 డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. యుద్ధం ప్రారంభమయ్యాక అతిపెద్ద వైమానిక దాడిగా తెలుస్తోంది. రష్యా దాడిలో 13 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపారు అధికారులు. జైటోమిర్ ఉత్తర ప్రాంతంలో జరిగిన దాడిలో 3 పిల్లలు ఉన్నట్లు చెప్పారు. రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఉక్రెయిన్పై రష్యా దాడులు పెరిగాయన్నారు. రష్యాపై ఇప్పటికైనా ప్రెసిడెంట్ ట్రంప్ మెతక వైఖరి వీడాలని సూచించారు. అమెరికా మౌనం పుతిన్ ను ప్రోత్సహిస్తుందంటూ ఫైర్ అయ్యారు జెలెన్స్కీ. రష్యాపై వెంటనే కొత్త ఆంక్షలు విధించాలన్నారు జెలెన్స్కీ. ఇక 2 దేశాల మధ్య ఖైదీల మార్పిడికి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో రష్యా ఎయిర్ స్ట్రైక్ తో ఏమవుతుందనే టెన్షన్ నెలకొంది. Заходить з нашої сторони. Увага, небо, увага, небо. Ймовірно, в цьому будинку знаходиться 2 людей, мати і дитина.